నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హెర్నియా ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ రెడ్డి ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో హెర్నియా అంటే ఏంటండి? యూజువలీ హెర్నియా అంటే కండరాలు, మన అబ్డామిన్ చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడి లోపల ఉన్న పార్ట్స్ అంటే ఇంటెస్టైన్, పేగులు కానీ, ఒమెంటం అంటాం, కొవ్వు పదార్థాలు కానీ, లేదా కొన్ని అవయవాలు బయటికి రావడాన్ని హెర్నియా అంటాము. అండ్ మన అబ్డామిన్ అంతా ఒక సిలిండ్రికల్ షేప్ లాగా సర్క్యులర్గా కొన్ని కండరాలతో ఇలా అమర్చబడి ఉంటుంది. యూజువల్లీ మన చెస్ట్కి రిబ్స్ ఎలా ప్రొటెక్టివ్గా ఉంటాయో అలా కాకుండా కింద అబ్డామిన్లో ఓన్లీ మస్కులర్తో రీకన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో ఈ కండరాలు కొన్ని రీజన్స్ వల్ల స్ట్రెచ్ అయ్యి, వీక్ అయ్యి, ఓపెన్ అవుట్ అయ్యి ఆ ఖాళీ స్పేస్లో నుంచి ఈ పేగులు కానీ, ఒమెంటం కానీ ఇలాంటివి బయటికి రావడాన్ని హెర్నియా అంటాం. సో జనరల్లీ హెర్నియా ఎందుకు అవుతుంది? మెయిన్ కాజ్, రూట్ కాజెస్ ఏంటి? మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే పుట్టుకతో నుంచి అండ్ ఎల్డర్లీ 90 years ఆ ఏజ్ వరకు కూడా హెర్నియా రావచ్చు. టైప్స్ ఆఫ్ హెర్నియా వేరీడ్. అంటే పుట్టుకతోనే ఒక పిల్లాడు బర్త్ అయి డెలివరీ అయిన వెంటనే కూడా హెర్నియాలు చూస్తాం. దట్ విల్ సే యాజ్ ఎ కంజెనిటల్ హెర్నియా. పుట్టుకతో వచ్చే హెర్నియాను కంజెనిటల్ హెర్నియా అంటాం. అండ్ ఏజ్ ప్రాసెస్గా మనం కామన్గా చూసే హెర్నియాస్ ఏంటి అంటే మల్టిపుల్ ఇంగ్వైనల్ హెర్నియాస్, ఇండైరెక్ట్ హెర్నియాస్, అంబులికల్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. ఇవి రావడానికి గల కారణాలు ఏంటి అంటే మల్టిపుల్ కాజెస్. ఒబెసిటీ అంటే మనము ఇందాక డిస్కస్ చేసినట్టు స్టమక్ అంతా ఒక కండరాలతో అమర్చబడి ఉంటుంది కదా. మనం లావ్ అవుతూ అబ్నార్మల్గా పెరుగుతూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే కండరాలు వీక్ అవుతూ పోతాయి. దానితో పాటు స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కొల్లాజన్ డిజనరేషన్ అంటే అది తగ్గిపోవడం వల్ల కండరాలు వీక్ అయి హెర్నియా రావచ్చు. అలానే అబ్నార్మల్ ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ అంటే ప్రాపర్ కేర్ తీసుకోకుండా వెయిట్ లిఫ్టింగ్ చేయడము, ఇలాంటి వాటి వల్ల హెర్నియా రావచ్చు. ఇంకా ఫిమేల్స్కి అయితే ప్రీవియస్ సర్జరీస్ అంటాం, గర్భసంచి ఆపరేషన్స్ కానీ, సిజరిన్ ఆపరేషన్స్ కానీ, పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీస్ కానీ, ఇలాంటి స్కార్. అలానే ఎవరికైనా సరే ఇంతకు ముందు పొట్టకు సంబంధించి ఏదైనా సర్జరీస్ జరిగి ఉన్నా ఆర్ ప్రీవియస్ హెర్నియా జరిగి ఉన్నా కూడా మళ్ళీ ఆ భాగం నుంచి మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే క్రానిక్ ప్రెషర్ అంటే ఎప్పుడు విపరీతంగా ప్రెషర్ పెట్టి విరోచనం వెళ్ళడం అంటే మోషన్కి వెళ్ళడము అండ్ ప్రెషర్ పెట్టి యూరిన్కి వెళ్ళడం కూడా ఆ కండరాలు వీక్ అవ్వడానికి గల కారణాలు. దాంతోపాటు స్మోకింగ్ అండ్ ఆస్తమా అంటాం, కామన్గా చూస్తాం. అలర్జిక్ కాప్స్ కానీ, సిఓపీడీస్ కానీ, ఆస్తమాస్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే రిపీటెడ్గా కాఫ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే తెలియకుండా ఈ అబ్డామినల్ వాల్ వీక్ అవుతూ వెళ్తుంది. యూజువల్లీ మనం రెస్పిరేషన్ చేసేటప్పుడు ఓన్లీ చెస్ట్ మజిల్సే కాకుండా అబ్డామినల్ మజిల్స్ కూడా వాడతాం. సో వీళ్ళు క్రానిక్గా అంటే రిపీటెడ్గా దగ్గుతూ ఉండడం వల్ల ఆ కండరాలు వీక్ అయి ఆ పేగు బయటికి రావచ్చు. ఇది ప్రైమరీ కాజెస్ అండి హెర్నియా రావడానికి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పారు మీరు, అదేంటంటే ఒబేస్ అని కూడా చెప్పారు. సో అది మెయిన్ రీజన్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా ఒబేసిటీని? డెఫినెట్లీ దట్ ఈజ్ ఆల్సో వన్ మెయిన్ రీజన్. అలానే మేము చూసిన హెర్నియాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ లాంగ్ టైం కదా, హెర్నియా చేసి ఉంటాము. సమ్ పీపుల్ మళ్ళీ వచ్చింది అని వస్తారు. చూస్తే అప్పుడు వాళ్ళ వెయిట్ 60sలో ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళ వెయిట్ 110లో ఉండొచ్చు. సో హెర్నియా చేసుకున్న వాళ్ళు లావ్ అవ్వడం కూడా క్వైట్ కామన్. లావ్ అయ్యి మళ్ళీ రికరెన్స్లు కూడా రావడం చూస్తాము. అలానే నార్మల్ పర్సన్ కూడా అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వడంలో బొడ్డు దగ్గర కానీ కింద ఇంగ్వైనల్ రీజన్ కామనెస్ట్ వీక్ పాయింట్స్ ఉంటాయి. అవి ఓపెన్ అవుట్ అవ్వడం వల్ల డెఫినెట్లీ హెర్నియా ఛాన్స్. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏజ్ అంటూ ఉంటుందా? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అంటే పుట్టినప్పటి నుంచి ఎవరికైనా రావచ్చు, అది కంజెనిటల్ హెర్నియాస్ అంటాము. ఈ కామనెస్ట్ వీక్ హెర్నియాస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ హెర్నియా రావడానికి గల ఛాన్సెస్ ఎక్కువ. అంటే మజిల్ వాల్ వీక్నెస్ అవుతూ పోతుంది కాబట్టి హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు హెర్నియాకి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? దీన్ని యూజువల్లీ ఎట్లా అంటే జనరల్గా మన కామన్ పీపుల్ అందరికీ అర్థం అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మేక్ అంటే డివైడెడ్ పార్ట్స్ లాగా చెప్పుకోవాలి. ఇనిషియల్గా పేషెంట్కి అసలు హెర్నియా ఉందని కూడా తెలియకపోవచ్చు. వేగ్ పెయిన్ అంటే కింద భాగంలో ఇంగ్వైనల్ రీజన్, కామన్గా తీసుకుంటే మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం, కింద గజ్జల దగ్గర కానీ బీజం దగ్గర కానీ అంటాం. వేగ్ డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ ఉంటుంది. ప్రిడామినెంట్లీ ఈవినింగ్ 3-5 ఈ టైంకి ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయ్యి యాక్టివిటీస్ అన్నీ చేసి అలా చేసి ఉంటారు కదా, ఆ కండ స్ట్రెచ్ అయ్యి వీక్ అయి ఉండడం వల్ల పెయిన్ వస్తుంటుంది. సో దట్ ఈస్ అ ఫస్ట్ సిమ్టమ్ లాగా కన్సిడర్ చేయొచ్చు.
నెక్స్ట్ ఎలా అప్గ్రేడేషన్ అంటే ఇదే పేషెంట్కి దాన్ని అంటే చూపించుకోకుండా అలానే వదిలేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ వాపులాగా అదే పర్టికులర్ జోన్లో స్వెల్లింగ్ రావడం, దగ్గినప్పుడు కానీ స్ట్రెయిన్ అయ్యేటప్పుడు కానీ పెద్దగా రావడం, మళ్ళీ పడుకుంటే తనంతకి తనే లోపలికి వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు చూడరు. నెక్స్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే హెర్నియా కంప్లీట్గా బయటకు వచ్చి ఉంటుంది, పేషెంట్ వాళ్ళంతకు వాళ్ళే రెస్ట్ పొజిషన్ అంటే రిలాక్స్డ్ పొజిషన్లో పడుకొని వాళ్ళంతకు వాళ్ళే రెడ్యూస్ చేసుకుంటే లోపలికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ అంటే లైక్ సివియర్ స్టేజ్ అనమాట, ఈ పేగు బయటికి వచ్చి స్ట్రక్ అయిపోవడం. పేగు అంటే ఒక ట్యూబ్ లాగా ఇలా కిందికి వెళ్తూ ఉంటుంది. సో ఈ హెర్నియా పార్ట్లో ఆ పేగు స్ట్రక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పార్ట్ పైన అట్లే వామిటింగ్స్ రావడము, కింద నుంచి మోషన్ వెళ్ళకపోవడము, అంటే ఎమర్జెన్సీ కండిషన్స్. ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళట్లేదు. సో వాళ్ళు తీసుకున్నదంతా వామిటింగ్ రూపంలో రావడము, కడుపు ఉబ్బరం అవ్వడము, పెయిన్ అవ్వడము, ఇలా స్టేజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్లో పేషెంట్స్ని చూస్తూ ఉంటామండి. ఓకే, సో ఇది సివియర్ అయితే ఇనిషియల్ డేస్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతే, అది నెగ్లెక్ట్ చేస్తే సివియర్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు? ఇందాక మీరు అన్నారు వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పారు. ఇంకెలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు? యూజువల్లీ ఏంటి అంటే దీనికి కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అంటే హెర్నియా చేయించుకుందాంలే అని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే ఈ ఎమర్జెన్సీ కండిషన్లో పేగు స్ట్రక్అప్ అయిపోయి వామిటింగ్స్ అవుతూ అది రెడ్యూస్ అవ్వకుండా ఉంటే ఏంటి అంటే మనం ఆపరేషన్ టైము పెరుగుతుంది, ఆపరేషన్ ప్రొసీజరు పెరుగుతుంది, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ సెప్సిస్, అంటే ఐసీయూలోకి వెళ్ళే అవసరం అవుతుంది. అండ్ వాళ్ళకి సర్జరీ కూడా ఆ ఇన్ఫెక్ట్ అయిన పేగు ఆర్ బ్లడ్ సప్లై అయిపోయిన పేగు కట్ చేసి మళ్ళీ అతికించాల్సింది వస్తుంది. 1 or 2 డేస్లో ఉండవలసిన స్టే ప్రొలాంగ్ అయ్యి 5 days 7 days కూడా ఉండవలసిన అవసరం పడుతుంది. అండ్ ప్రొసీజర్ టైప్ కూడా మారిపోతుంది వాళ్ళకి. ఓకే, సో చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తారు. డెఫినెట్లీ అండి, 100% కాంప్లికేట్ అయ్యే ఛాన్స్. ఓకే, సో హెర్నియాని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? సింపుల్ అండి. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక పేషెంట్ తనంతకు తానే కాఫ్ చేసి చూసుకున్నా అండ్ అక్కడ పుష్ చేసి చూసుకున్నా వాళ్ళకి వీక్నెస్ తెలిసిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం, బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామినెంట్ పెల్విస్ అంటాం, అది చూసుకున్నా కూడా పేషెంట్కి తెలిసిపోతుంది. అంటే హెర్నియా ఉంది అని తెలుసుకోవడానికి ఆ చిన్న సింపుల్ స్కాన్ చాలు. అండ్ కాంప్లికేటెడ్ హెర్నియాస్ ఏమన్నా తెలుసుకోవాలి అండ్ డెప్త్ ఎంత పెద్ద డిఫెక్ట్ ఉంది తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం. సో యూజువల్లీ హెర్నియా ఉందంటే చాలామంది ఏమంటారు లైక్ ఇంట్లోనే ఉండి ఏమైనా సెల్ఫ్ మెడికేషన్ ట్రై చేస్తూ ఉండడము, ఈ మధ్య ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చాలా టిప్స్ చూస్తూ ఉండడంతో అవి ట్రై చేయడం చేస్తూ ఉంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఇది కామనెస్ట్ క్వశ్చన్ అండి. అంటే మన బంధువులు కానీ ఫంక్షన్స్లో కానీ కలిసినప్పుడు ఇదే అడుగుతారు ప్రిడామినెంట్గా, వేరే ఏమైనా ఆప్షన్ ఉందా అని. చాలా ప్లాట్ఫామ్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఉన్న ఇంటికి బ్రేక్ అయితే ఎలా ఉంటుందో దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేసి ప్యాచ్ వర్క్ చేయాలో సేమ్ సినారియో. ఎటువంటి ట్యాబ్లెట్ కానీ ఎటువంటి మందు కానీ దీనికి హెల్ప్ చేయదు. మనం అనుకున్నట్టు కండరాలు బలహీనపడి సపరేట్ అయిపోయి దాంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మందు కానీ దానికి హెల్ప్ అవ్వదు. యూ డోంట్ బిలీవ్ దట్. ఎవరన్నా చెప్పినా కూడా సింపుల్ లాజిస్టికల్గా ఆలోచించినా మీకే అర్థమవుతుంది. దాన్ని మనం ప్రాపర్గా రీకన్స్ట్రక్ట్ చేసి దాని కింద పైన వీక్ పార్ట్గా కన్సిడర్ చేసి మెష్ పెడతాం కాబట్టి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో సర్జరీ ఈజ్ ద ఎండ్ ట్రీట్మెంట్ ఫర్ హెర్నియా అండి, నో డౌట్ ఫర్ దట్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు హెర్నియా యూజువల్లీ తగ్గిపోతుందా లేకపోతే సర్జరీకి వెళ్ళాల్సిందేనా అని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా 100% వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఖచ్చితంగా హెర్నియాకు సర్జరీ అనేది మ్యాండిటరీ. ఎంత అర్లీగా చేసుకుంటే అంత అవుట్కమ్ ఫాస్ట్గా ఉంటుంది, అంత రికవరీ రేటు బాగుంటుంది. అంతే తప్ప స్టేజ్ 1 to stage 4 డెఫినెట్లీ సర్జరీ. ఓకే, సో ఒక పర్సన్కి హెర్నియా ప్రాబ్లం ఉందని ఎలా తెలుస్తుంది, ఎలా డిటెక్ట్ చేయాలి? ఇందాక మీరు చెప్పారు అది స్లోగా గ్రాడ్యువల్లీ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది, ఆ సిమ్టమ్ అనేది బయటకు వస్తుంది. సో స్టార్టింగ్లోనే ఎలా గుర్తించాలంటారు? స్టార్టింగ్లో అంటే వాళ్ళ యాక్టివిటీస్, ఇందాక మనం చెప్పిన కాజెస్ కూడా గుర్తించాలి. అంటే క్రానిక్ అంటే ఎక్కువ ముక్కి ప్రెషర్ చేసి మోషన్కి వెళ్తున్నారా, యూరిన్కి వెళ్ళేటప్పుడు డిఫికల్టీ ఉందా, క్రానిక్గా దగ్గు రావడం అంటే కాఫ్ చేయడము, అండ్ వాళ్ళ లావ్ అవ్వడము, ప్రీవియస్ సర్జికల్ స్కార్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు బీ కాషియస్. వాళ్ళకు అబ్డామిన్లో ఏదైనా ఏరియాలో పెయిన్ ఏమన్నా వస్తుంది అని అన్నప్పుడు ప్రైమరీగా ఇనిషియల్గా ఎక్కడైనా నియర్ బై సర్జన్ కనుక కలిస్తే ఇట్ విల్ బి బెటర్. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ విచ్ ఇస్ ఏ బేసిక్ స్కాన్, నాన్ రేడియేషన్, ఆ స్కాన్ చేసుకుంటే సింపుల్గా బయటపడిపోతుందండి. నథింగ్ బిగ్ ఇన్ దట్. అండ్ పేషెంట్ కొంతమంది వాళ్ళే చెప్తారు, మేము దగ్గుతుంటే వాపు వస్తుంది, పడుకుంటే రెడ్యూస్ అవుతుంది,
అండ్ పేషెంట్ విల్ ప్రజెంట్ ఇన్ దట్ ఫేజ్. క్లినికల్గా వాళ్ళకే అర్థమైపోతుంది. అట్లా. ఓకే, బ్యాక్ టు లైఫ్ లైన్. సో డాక్టర్ గారు హర్నియా గురించి చెప్పారు, కాజెస్ అండ్ సింటమ్స్ చెప్పారు, కానీ ఇప్పుడు హర్నియాలో ఎన్ని టైప్స్ ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు? యా, మనం అనుకున్నట్టు అబ్డామిన్ పైన భాగం నుంచి కింద వరకు ఎక్కడైనా హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇక్కడ వస్తే ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాము. కామన్గా చూసే సైట్స్ ఇంగ్వైనల్ రీజన్ అంటాం, అంటే లోవర్ అబ్డామిన్ కింద భాగంలో వచ్చే హెర్నియాస్ని ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాస్ని అంబులికల్ హెర్నియా అని అంటాము. ఇంకా కామన్గా చూసేవి ఏంటి అంటే ఇంతకు ముందు ఏమన్నా మనకు సర్జరీస్ అయి ఉంటే దాన్ని స్కార్ హెర్నియాస్ అని కానీ వెంట్రల్ హెర్నియాస్ అని కూడా అంటాము. అండ్ లేటరల్ భాగంలో రావడాన్ని లంబార్ హెర్నియాస్ అంటాం. సో మనకు ఒకటే చోట రావాలి అని ఆలోచించేది అబ్డామిన్లో ఏ భాగంలో అయినా ఏ వీకర్ పార్ట్లో అయినా మనకు హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే ఎట్ ఏ టైం 2 ప్లేసెస్లో రావచ్చు అంటారా, లేకపోతే ఓన్లీ 1 స్పాట్లోనే వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదండి, డెఫినెట్లీ కంపల్సరీ రావాలని లేదు, కానీ బట్ వీల్ సీ. యూజువల్గా మనం చూస్తాము అంబులికస్ బొడ్డు దగ్గర చూస్తాము, ఇంగ్వైనల్ దగ్గర చూస్తాము. అండ్ ఇంగ్వైనల్ రీజన్లో కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 హెర్నియాలు ఆర్ 3 హెర్నియాస్ కూడా ఒకటేసారి చూసే అవకాశం ఉండొచ్చు. అండ్ ప్రీవియస్ సర్జరీ అయిన వాళ్ళకైతే ఏదైనా ఎమర్జెన్సీ కానీ లాపరాటమీ అంటాం, పైనుంచి కింద వరకు స్కార్ ఉంటుంది పొట్ట భాగంలో, వాళ్ళకి పైనుంచి మల్టిపుల్ డిఫెక్ట్స్ అంటే అక్కడ అబ్డామినల్ వాల్ బ్రేక్ అయ్యి అన్ని చోట్ల హెర్నియా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ హెర్నియా ప్రాబ్లం అనేది ఎక్కువ మేల్లో వస్తుందా ఫీమేల్లో వస్తుందా అండి? యా, డెఫినెట్లీ ప్రిడామినెన్స్ చూస్తే వేరీడ్ ఫ్రమ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్వైనల్ హెర్నియాస్ ఎక్కువ మేల్స్లో చూస్తాం, అలానే ఫీమేల్స్లో కూడా ఇంగ్వైనల్ హెర్నియాస్ వస్తాయి. ఫిమేల్స్ వర్షన్కి వస్తే ఏంటి అంటే ఎక్కువ సర్జరీ ప్రోన్ లైక్ సిజరీన్ సెక్షన్స్ కానీ హిస్టెక్టమీస్ కానీ అవుతాయి, కాబట్టి వాళ్ళకు ఈ స్కార్ హెర్నియాస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. మేల్స్లో వస్తే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం, లోవర్ అబ్డామిన్ హెర్నియాస్, అంటే ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుంది, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు. యూరిన్ డిఫికల్టీ, కాన్స్టిపేషన్, స్మోకింగ్, వీటి వల్ల మేల్స్కు హెర్నియాస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో ఇఫ్ ఒక పర్సన్కి హెర్నియా ప్రాబ్లం ఉంటే అది ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి పనులను అవాయిడ్ చేయొచ్చు అంటారు? యా, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని అంటే ఒక్కసారి వచ్చిన హెర్నియాను బై ఎనీవే వీ కెనాట్ రెడ్యూస్, అంటే తీసేయడం కష్టం. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్తాము అంటే సర్జరీ ప్రొలాంగ్డ్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్ అడిగితే కింద నుంచి అబ్నార్మల్గా వెయిట్ లిఫ్ట్ చేయడము, అండ్ కాజెస్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి మోషన్ వెళ్ళడము, యూరిన్ వెళ్ళడం, ఇలాంటి కాజెస్ మనం హిస్టరీలో ప్రాపర్గా తీసుకొని వాటిని అవాయిడ్ చేయమని చెప్తే ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ బ్యాడ్ సైన్స్ చెప్తాము, వాపు బయటికి వచ్చి లోపలికి వెళ్ళకపోవడము, వామిటింగ్స్ రావడము, పెయిన్ సివియారిటీ పెరగడము, ఈ ట్రిగరింగ్ సైన్స్ వాళ్ళకు చెప్పి పంపిస్తాము. సో ఈ బ్యాడ్ సైన్స్ ఏమన్నా కనబడ్డా దే హ్యావ్ టు కమ్, అంటే నియర్ బై హాస్పిటల్స్ ఇమీడియట్గా అటెండ్ అయితే బెటర్. ఓకే, సో ఒక ప్రాబ్లమ్కి సంబంధించి గూగుల్ చేస్తే దానికి రిలేటెడ్గా సొల్యూషన్స్ కొందరికి దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కొన్ని మిత్స్ని కూడా నమ్ముతూ ఉంటారు. సో ఈ హెర్నియాకి సంబంధించి మిత్స్ ఏది అని అడిగితే ఏం చెప్తారు? మిత్స్ అంటే మనము సర్చ్ చేసే కొద్దీ దెర్ విల్ బి మెనీ ఆప్షన్స్ ఇన్ గూగుల్. మనం పాజిటివ్గా థింక్ చేస్తే, లాజికల్గా థింక్ చేస్తే హెర్నియా ఎందుకు వస్తుంది అని సింపుల్గా ఆలోచిస్తే చాలు. ద మిత్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మందులతో తగ్గిపోతుంది, అంటే వేరే టైప్ ఆఫ్ వేరే మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అది వాడితే ఇది వాడితే తగ్గిపోతుందేమో అని అనుకుంటారేమో. కానీ గోల్డ్ స్టాండర్డ్ సింపుల్గా ఆలోచించిన సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అయితే ఇమీడియట్గా చేసుకోవాలా అన్న క్వశ్చన్ రావచ్చు చాలామందికి. సో అలాంటి వాళ్ళే సర్చ్ చేస్తారు. యూ కెన్ టేక్ టైం, కానీ ఈ బ్యాడ్ సైన్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా రావాలి. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్టేజ్ 1, 2, 3 స్టేజెస్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా కొంచెం తగ్గుతాయి, అండ్ డే స్టే పెరుగుతుంది, మనం వచ్చే అవుట్కమ్ రికవరీ రేటు తగ్గుతుంది. సో ఎంత అర్లీగా చేసుకుంటే అంత బెటర్. సో డోంట్ బిలీవ్ ఎనీ అదర్ థింగ్స్, అంటే స్ట్రైట్ అవే దిస్ ఈస్ ద కాజ్, వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు హెర్నియా రాకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? యా, సింపుల్ అండి. మనము బిఎంఐ అంటాం, బేసిక్ మన బాడీ వెయిట్ని ఆప్టిమంగా వెయిట్ చేయగలగాలి, రెగ్యులర్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి, స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, విచ్ ఇస్ కామనెస్ట్ కాజ్. అండ్ మనం అవాయిడ్ చేయడం కంటే కొన్నిసార్లు మన వాలంటీర్గా మనం చేసే పనుల మీద రాకపోవచ్చు, ఇన్వాలంటరీ లైక్ ప్రీవియస్ సర్జరీస్ కానీ ఇవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వద్దు. ఎస్పెషలీ ఫిమేల్స్ పోస్ట్ సర్జరీస్ అయిన తర్వాత ఇంట్లో పని చేయకుండా చాలా రోజులు కూర్చోబెడతారు.
సో దట్ ఏమవుతుందంటే అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అయ్యి లోవర్ అబ్డామిన్ ఫ్యాట్ అండ్ అబ్డామిన్ వాళ్ళు స్ట్రెచ్ అవ్వడం వల్ల హెర్నియాస్ వస్తాయి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ బేసిక్ యాక్టివిటీ. ఏ ప్రొసీజర్ చేసినా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు 1 వీక్ తర్వాత. ఈ వెయిట్ లిఫ్టింగ్, జిమ్ ఇవన్నీ చేసేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ పెట్టుకొని చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే హర్నియా ట్రీట్మెంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? యా, ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ నౌ రోబోటిక్ కేమ్ టు ద గేమ్ యాక్చువల్లీ. ఓకే, సో ఓపెన్ ఈజ్ ఎ ట్రెడిషనల్ టెక్నిక్, అందరము లాంగ్ టైం నుంచి చేస్తూ వచ్చాము. నౌ వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ టెక్నిక్. అంటే లైక్ చాలామందికి ఏంటి అంటే ఓపెన్ చేసుకోవాలా ల్యాప్ చేసుకోవాలన్న కామనెస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఓపెన్ టెక్నిక్ మనం పేషెంట్ ఫిట్గా లేనప్పుడు, అంటే అనస్థీషియా ఫిట్గా లేనప్పుడు, వేరే ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రిడామినెంట్లీ వీ ప్రిస్క్రైబ్ ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపీ ఎక్కువ అడ్వాన్స్, అంటే లైక్ పేషెంట్కి నెంబర్ ఆఫ్ డేస్ స్టే తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది, యాక్టివిటీ 3rd డే 5th డే నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ కన్నా సర్జరీ చేసుకుంటే 3rd డే 5th డే నుంచి వాళ్ళ రూమ్లో బేసిక్ వర్క్తో కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓపెన్ హెర్నియా ఏంటి అంటే మనము స్ప్లిట్ చేసి చేస్తాము, పెయిన్ అని కానీ, నీరు చేరే అవకాశం కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీ ప్రిఫర్ ప్రిడామినెంట్లీ లాప్రోస్కోపీ. అండ్ ఏంటి అంటే ఓపెన్లో చిన్న మెషే పెట్టగలం, లాప్రోస్కోపీలో అయితే పెద్ద మెష్ పెట్టే అవకాశం ఉంటుంది, రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ దీనితో పాటు లోపలికి వెళ్ళి మనం కంటితో చూస్తాం కాబట్టి ఇంకొక ఆపోజిట్ సైడ్ హెర్నియాస్ ఏమన్నా ఉన్నాయా, వేరే అబ్డామిన్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా కూడా చూసి రావడం ఒక బెనిఫిట్ అవుతుంది డెఫినెట్లీ పేషెంట్స్కి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కొంతమందికి ఇదొక ఫోబియా, భయం అనేది ఉంటుంది. ఏంటంటే హర్నియా ట్రీట్మెంట్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందో, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు స్టమక్ కాబట్టి బ్లీడింగ్ ఉంటుందో లేదో అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని ఒక థాట్ ఉంటుంది. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? డెఫినెట్లీ ఏ చిన్న సర్జరీ అయినా, ఎవరికైనా మనం సర్జరీ చేయించుకుంటున్నాము అంటే ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. అట్లాంటిది మనం ఒక హెర్నియా అడ్మిషన్ అవుతున్నాము, 1 డే 2 డే ఉండాల్సింది వస్తుందంటే డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది. బట్ యూ నీడ్ నాట్ టు స్ట్రెస్. అంటే డేస్ హ్యాడ్ బీన్ చేంజ్డ్. మనము 2-3 రోజులు బెడ్లోనే పడుకోబెట్టి అక్కడే సర్జరీ ఇట్లా అనేది ఏముండదు. అనస్థీషియా ఇవ్వంగానే మీకు ఎటువంటి పెయిన్, స్ట్రెయిన్ ఏముండదు. పోస్ట్ ఆఫ్ ఈవినింగ్ రోజే సింపుల్ హెర్నియాస్ అయితే ఆ రోజు ఈవినింగే నడిపిస్తాము. దే కెన్ టేక్ దే రెగ్యులర్ ఫుడ్ అండ్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోవచ్చు. పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ వెరీ వెరీ లెస్ ఛాన్స్, అంటే వెరీ 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 లెస్ పర్సెంటేజ్ అండి. దే కెన్ డూ దేర్ రెగ్యులర్ బేసిక్ యాక్టివిటీ ఫ్రమ్ 5th డే. అంటే ఎటువంటి డౌట్ ఉండదు యూజువల్లీ. ఓకే, సో పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెర్నియా మేము చేయంగానే మా పార్ట్ అయిపోతుంది సర్జరీ అవ్వగానే. బట్ మనము కాజెస్ ట్రీట్ చేసే హెర్నియాని ట్రీట్ చేస్తాం. మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇమీడియట్గా వెయిట్ గెయిన్ అవ్వకూడదు అండ్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అబ్నార్మల్ వెయిట్ లిఫ్టింగ్ ఇమీడియట్గా 2 months అన్న గ్యాప్ ఉండాలి. తర్వాత ప్రాపర్ అబ్డామినల్ కోర్ మజిల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి జిమ్ అవి యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. వాకింగ్, రన్నింగ్ ఇలాంటివన్నీ 3rd week 1st month నుంచే చేసుకోవచ్చు. మెయిన్ స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే మంచిదని చెప్తారు? యా, సింపుల్గా పర్ డే మనకు రిక్వైర్మెంట్ ఉన్నది ఖచ్చితంగా లిక్విడ్స్, అంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్ ఉండాలి మనం తీసుకునే దాంట్లో. ప్రీబయాటిక్, ప్రోబయాటిక్, లైక్ కర్డ్ క్యారీస్ ప్రోబయాటిక్, ప్రీబయాటిక్స్, ఆనియన్, సీడ్స్, ఇవన్నీ ఏంటి అంటే మిక్స్డ్ డైట్ ఆఫ్ ఫుడ్. అబ్నార్మల్ జంక్ ఫుడ్స్, అబ్నార్మల్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకుంటే సేమ్ మల్టిపుల్ కాజెస్, దానివల్ల హెర్నియా అనే కాదు మల్టిపుల్ కాజెస్ వస్తాయి. సో గుడ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్, ప్రోబయాటిక్స్ మిక్స్ అయ్యే ఫుడ్ తీసుకోండి, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఓకే, సో డాక్టర్ గారు, వాట్ డూ యూ థింక్ హెర్నియాకి సంబంధించి అంత అవేర్నెస్ ఇండియాలో ఉందని మీ ఒపీనియన్ ఏమైనా ఉందా? యా, నోవేడేస్ అంటే ఇప్పుడు ఈ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ అవేర్నెస్ పెరుగుతుంది. అలానే దానివల్ల పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉన్నాయి. నెగిటివ్ని కూడా క్యారీ చేసి పేషెంట్ మా దగ్గరికి వస్తారు. సో ఇట్స్ నథింగ్ రాంగ్. మన వర్షన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు సీ వాళ్ళకు దీని మీద మేమే ఎడ్యుకేట్ చేసి నాలెడ్జ్ తెప్పించి సర్జరీ చేయడం మాకు కూడా ఈజీ. సో అవేర్నెస్ అయితే వచ్చింది అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ వీ డూ రోబోటిక్ సర్జరీ, రోబోటిక్ హెర్నియాస్ చేస్తాము, అబ్డామినల్ వాల్ AWR అంటాం, అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ఫర్ మేజర్ హెర్నియాస్. సో ఇవన్నీ ఏంటి అంటే అప్గ్రేడెడ్ వర్షన్స్. సో దే హ్యావ్ టు సర్చ్ ఫర్ దీస్ ఆప్షన్స్. ఈ టైప్ ఆఫ్ ఇంత పెద్ద హెర్నియా ఉంది, లాప్రోస్కోపీలో అవుతుందా అని అనుకుంటారు. డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్.
ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు అరిట్ హాస్పిటల్లో ఫ్రమ్ టెస్టింగ్ టు సర్జరీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మీరు ఇంకా ఇంట్రొడ్యూస్ చేశారు? Yeah, see, we have all advanced equipment like ultrasound, best equipment, CT scans కానీ MRIs కానీ we have all. అండ్ అడ్వాన్స్డ్ వర్షన్స్ 4K అల్ట్రా హెచ్డి, డెఫినెట్లీ విజన్ మారిపోతుంది. లైక్ రెగ్యులర్ ల్యాప్రోస్కోపీతో అండ్ 4K హెచ్డితో మనం చూసే విజన్ మారిపోతుంది. దానివల్ల అవుట్కమ్ బాగుంటుంది, సర్జరీ టైము తగ్గిపోతుంది. అలానే వీ హ్యావ్ ఆర్గనైజర్, అంటే హెర్నియా మీద వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ లైవ్ కాన్ఫరెన్సెస్ ఈవెన్ ఇన్ అరిట్ హాస్పిటల్. సర్జరీస్ లైవ్గా చేశాము అండ్ మెనీ సర్జన్స్ హ్యావ్ అటెండెడ్. సో వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ మెనీ సర్జన్స్ టు డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అలా కూడా చేస్తాం. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో పేషెంట్ పోస్ట్ ట్రీట్మెంట్ చెకప్స్కి ఎప్పుడెప్పుడు వస్తే మంచిదని చెప్తారు? యూజువలీ మనం సర్జరీ చేసిన తర్వాత 90% ఆఫ్ పేషెంట్స్ని మేమైతే ఫస్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం విత్ దేర్ కాన్ఫిడెన్స్. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో వీళ్ళు డిశ్చార్జ్ అన్నది ఫస్ట్ డే. నెక్స్ట్ విజిట్ ఏంటి అంటే 5th డే చెప్తాం. అండ్ మనం ఏంటి అంటే హెర్నియా అంటే వీక్ అయిన పార్ట్ లోపలికి లాగి మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం కదా, అక్కడ డ్రెస్సింగ్స్ అవి పెడతాం జస్ట్ సపోర్ట్. ఆ డ్రెస్సింగ్స్ తీయడానికి 5th డే రమ్మంటాము. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేట్ చేస్తాం వాట్ దే హ్యావ్ టు డూ, మంత్ వైజ్ ఏంటి చేయాలి, ఎట్లా చేయాలి చెప్తాము. ఆ తర్వాత 1 month తర్వాత దే కెన్ కమ్ ఫర్ 1 visit, అంతే. అంతకుమించి నాట్ రిక్వైర్డ్, అంటే రిపీటెడ్ రావాల్సిన అవసరం అయితే ఏముండదండి. ఓకే. సో ఎవరెవరికి మీరు మెడికేషన్ సజెస్ట్ చేస్తారు అండ్ ఎవరెవరికి సర్జరీ ఇస్ కంపల్సరీ అని చెప్తారు? ఇక్కడ మెడికేషన్ రోల్ అయితే నో రోల్ ఫర్ ఎనీ టాబ్లెట్స్ ఫర్ హెర్నియా. దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఇఫ్ దే ఆస్క్ ఫర్ ఎనీ ఆప్షన్స్. అంటే మాకు టైం కావాలి, మాకు వేరే ఈవెంట్స్ ఉన్నాయి ఇట్లా అంటే వాళ్ళకు పెయిన్, వామ్ ఇట్లాంటి ఏమన్నా సపోర్టివ్ ట్యాబ్లెట్స్ ఇవ్వగలం. కానీ హెర్నియా కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి వాటికి అయితే నో మెడికేషన్. దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సింపుల్ లాజిక్. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి, కోమార్బిడిటీస్ పెరుగుతాయి. అప్పుడు చేసుకోవాలి అంటే రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో హర్నియా గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి అండ్ సిమ్టమ్స్, కాజెస్, ట్రీట్మెంట్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.